and listen to the sound now. రావట్లేదే గేర్లో ఉందా? ఫస్ట్లో అన్ని సౌండ్లు బాగానే ఉంటాయి, బట్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ స్టార్ట్ getting irritated because of that sound. Suggest me some good colors to wrap on this bike. So hello, namaste, welcome to my YouTube channel. I hope you all are doing absolutely great. Finally our GT is back, and yes, we installed exhaust on this bike. ఏ ఎగ్జాస్ట్ అని నేను లాస్ట్లో చెప్తా, అప్పుడు వరకు యూ జస్ట్ ఎంజాయ్ ద సౌండ్. అండ్ సౌండ్ ఎలా అనిపిస్తుందో చెప్పండి. I thought I'll do a small ride too. సో ఐ థాట్ ఐ డూ స్మాల్ రైడ్ టు సన్సెట్. యాక్చువల్లీ ఇంకా తొందరగా వెళ్ళాల్సి ఉండే, ఎందుకు వెళ్ళలేదంటే వర్షం వస్తుండే ఇప్పటి వరకు. సో వర్షం తగ్గినాక వెళ్దాం అనుకొని సైలెంట్ అయిపోయినా. ఇప్పుడు వెళ్ళినా బాగానే ఉంటుంది అక్కడ ప్లేసు, బట్ వీడియోలో మీకు కనపడుద్దో లేదో కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఐ షో యూ ద ప్లేస్. నేను ఎప్పుడు చిల్ అయ్యే ప్లేస్ అనుకోండి. నేను బ్లాగ్ చేసినట్టు గుర్తు నాకు ఒకసారి, నా Z900లో నేను బ్లాగ్ చేసినట్టున్నా. సో మళ్ళీ ఇప్పుడు మన జీటీ తీసుకొని వెళ్తున్నాం ఆ ప్లేస్కి. అటు సైడ్ వర్షం రాకుండా ఉంటే చాలు, ప్రశాంతంగా ఒక మంచి ఫోటో తీసుకొని రావచ్చు. లేదంటే సచ్చినట్టే నేను. Doesn't it sound too good? I actually wanted this sound to be as retro as possible. నాకు నా జీటీలో ఎప్పుడు కానీ నేను ఫుల్ సిస్టమ్ చేయించుకోవాలి అనే ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదంటే ఐ వాంటెడ్ టు మెయింటైన్ దిస్ యాజ్ ఎ రెట్రో బైక్ అండ్ ఐ వాంటెడ్ ఇట్ టు సౌండ్ డీసెంట్ యాజ్ వెల్. ఎప్పుడైనా సౌండ్ విన్నప్పుడు మనకి సూదింగ్ అనిపించాలి, ఇరిటేషన్ అనిపించకూడదు కొంచెం సేపు విన్న తర్వాత. ఫస్ట్లో అన్ని సౌండ్లు బాగానే ఉంటాయి, బట్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ ఇరిటేటెడ్ బికాస్ ఆఫ్ దట్ సౌండ్. సో ఆ ఫీల్ రాకూడదనే నేను ఎప్పుడు నా జీటీలో ఫుల్ సిస్టమ్ వేయించాలనుకోలేదు. వావ్, ఇలాంటి ప్లేస్లో మన జీటీ ఫీల్ సో గుడ్ టు రైడ్ దిస్ ఆఫ్టర్ మెనీ డేస్. ఏదో రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీసు నేను లాస్ట్ టైం ఇచ్చినా కదా, ఏదో మారింది అనుకున్నా, బట్ నథింగ్ హ్యాస్ చేంజ్డ్. ఇట్స్ స్టిల్ ద సేమ్. ఏదైనా కొంచెమైనా చేంజ్ అయి ఉంటుంది అనుకుంటే 1% కూడా చేంజ్ అవ్వాలి. అలాగే టెక్నీషియన్స్ ఉండరు. ఫస్ట్ బండి తీసుకెళ్ళిపోవాలి వాళ్ళకి వచ్చేసి. మనము ఎప్పుడు అలానే ఉంటారు ఆ సర్వీస్ సెంటర్స్లో. సౌండ్స్ సో గుడ్.
నేను ఒకప్పుడులో మస్తు స్పీడింగ్ చేసి నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తున్నా ఈ బైక్. బట్ ఇప్పుడు ఏమున్నా ఐమ్ మోర్ లైకింగ్ టు క్రూజ్ ఆన్ దిస్ బైక్ రాదర్ దెన్ స్పీడింగ్. అండ్ యా, డూ సజెస్ట్ మీ సమ్ గుడ్ కలర్స్ టు ర్యాప్ ఆన్ దిస్ బైక్. నాకు ఒక ఐడియా ఉంది, బట్ ఐ డోంట్ నో ఇఫ్ దాట్ గోస్ రియలీ వెల్. నేనేమనుకుంటున్నా అంటే వైట్ ర్యాప్ చేపిద్దాం అనుకుంటున్నా విత్ మై కస్టమ్ డిజైన్. బట్ ఐ డోంట్ నో, మీ సజెషన్స్ కూడా చెప్పండి. విల్ సీ ఇఫ్ ఐ రియలీ లైక్. ఎన్ని రోజులు అయిపోయింది ఇలా ఈ బండిలో వచ్చి బయటికి. దిస్ రోడ్ రియలీ ఫీల్స్ సో గుడ్. ఎంటీ రోడ్స్, GT Twin Symphony, this all feels so good. అండ్ యా, HDG ఫాగ్ ల్యాంప్స్ చేయించినప్పటి నుంచి నేను నైట్లో ట్రావెల్ చేయాలన్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ సిటీస్లో ఎప్పుడు వాడింది లేదు, బట్ నేను ఇలాంటి హైవేస్ ఎక్కినప్పుడు మాత్రమే వాడతా ఈ ఫాగ్ ల్యాంప్స్. మీరు కూడా ఎవరైనా ఫాగ్ ల్యాంప్స్ చేయించుంటే మోస్ట్ ఆఫ్ ద టైం హైవేస్లోనే వాడుకోండి, సిటీస్లో ఎప్పుడు వాడకండి. ఇట్స్ యాక్చువల్లీ నాట్ గుడ్ టు యూజ్ ఇట్ ఆన్ ద సిటీస్. అండ్ యా, ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే కూడా దానికి ఏమైనా క్యాబ్స్ ఉంటే కానీ అవి వేసుకొని వెళ్తే ఇంకా మంచిది. ఎందుకంటే పోలీసులు ఇప్పుడు చలాన్లు కూడా వేస్తారు. అది అలాగే ఓపెన్కి పెట్టున్నారు అనుకోండి, చలాన్లు వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నా అంటే చిన్న ఫాగ్ ల్యాంప్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆన్లోనే ఉందా కెమెరా, లేదా? యాక్చువల్లీ నేను ఇంటర్సెప్టర్ ఎందుకు చేయించుకుందాం అనుకుంటున్నా అంటే ఈ బైక్ని ఎందుకే, ఇలాంటి రోడ్స్కి వెళ్ళినప్పుడు ప్రెషర్ పడుతుంది కదా హ్యాండ్స్ పైన, అప్పుడు చాలా పెయిన్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంటెడ్ టు డూ ఆఫ్ రోడ్స్ ఆన్ దిస్ బైక్, గెటింగ్ ఇంటర్సెప్టర్ హ్యాండిల్ బార్స్. దట్ వుడ్ డూ యాక్చువల్లీ. ఎందుకంటే స్ట్రైట్గా ఉంటుంది కదా హ్యాండిల్ బారు, అప్పుడు మనకు పెద్దగా చేయిల పైన ప్రెషర్ పడదు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆఫ్ రోడింగ్స్లో చేయి పైన ప్రెషర్ పడితే మనం ఎక్కువ శాతం ఆఫ్ రోడింగ్ చేయలేము. వావ్, దిస్ వ్యూ ఇస్ డామ్ గుడ్ విత్ RGT. ఎక్కడ పెడదాం? ఏంట్రా ఎంతమంది ఉన్నారు? ఓ, మస్తుంది మన బండి. This is how our bike looks right now, and I want to change this color. సో మీకు ఏదైనా కలర్ సజెషన్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. అండ్ నా మైండ్లో వచ్చేసి వైట్ ఉంది. సో యా, లెట్స్ సీ హౌ థింగ్స్ గోస్. అండ్ యా, ఎగ్జాస్ట్ ఏది ఫిట్ చేసిన అంటే AEW ఫిట్ చేసిన నేను.
and listen to the sound now. రావట్లేదే గేర్లో ఉందా? It roars good. AEW sounds so good and soothing as well. Not the loudest, but it gives you that retro feel. అదే నాకు కావాల్సింది. I want that retro feel, but it shouldn't sound that loud. There are many options in the market right now for GT and Interceptor exhausts. అండ్ నాకు స్పెసిఫిక్గా ఏఈడబ్ల్యూ ఇష్టం కాబట్టి నేను ఫిట్టింగ్ చేయించుకున్నా ఏఈడబ్ల్యూ. నేను ముందు కూడా ఏఈడబ్ల్యూ యూజ్ చేస్తుంటా, కట్ చేయించినా కదా. దాని తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఏఈడబ్ల్యూ తెప్పించి ఫిట్ చేయించిన మళ్ళీ, బికాజ్ ఐ లైక్ ఇట్. అందరికీ ఆర్ఆర్పి ఇష్టము. అండ్ ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయి. మోటో టార్క్ ఉంది, ఇంకా ఉన్నాయి డిఫరెంట్ బ్రాండ్స్. మోటో టార్క్ ఉంది, గురుసేవక్ ఉంది, చాలా ఉన్నాయి. బట్ మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ ఏఈడబ్ల్యూ. ఆర్ఆర్పి బాగుంది కానీ బట్ ఎందుకో నాకు ఎక్కదు ఆ సౌండ్. అట్ టైమ్స్ యూ విల్ ఫీల్ ఇరిటేటెడ్ బికాస్ ఆఫ్ దట్ సౌండ్. అంటే కొంచెం సౌండ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆర్ఆర్పి తీసుకోవడం ఓకే. అంటే నాలా మైండ్ సెట్ ఉండి ఇఫ్ యూ వాంట్ ద బైక్ టు సౌండ్ డీసెంట్ అండ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద రైడ్ అండ్ రెట్రో లుక్స్ ఆఫ్ ద బైక్, దిస్ ఎగ్జాస్ట్ ఇస్ రియల్లీ గుడ్. ఇట్ ఇస్ క్వైట్ స్మాల్. ఎగ్జాస్ట్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ వెయిట్ కూడా బైక్ది ఆల్మోస్ట్ లైక్ 4 to 5 kgs తగ్గుద్ది. సో యా, సో ఎస్, ఐ గెస్ దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ టుడే. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు బీ కన్సిస్టెంట్. చిన్న బ్లాగ్స్ అయినా పర్లేదు, అప్లోడ్ చేద్దామని అప్లోడ్ చేస్తున్నా. సో యా, do subscribe to my channel and don't forget to follow me on Instagram as well. So that's it for today. Thank you for watching. Bye.